మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ ప్రధాన పాత్రలో నటించినటువంటి మూవీ కింగ్డమ్. ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అసలు ప్రేక్షకులు ఈ సినిమాని ఎంతవరకు ఆదరించారు, అసలు ఓవరాల్గా స్టోరీ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ అప్పాజీ గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే ఆదిత్య. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంతా ఆకలిగా ఉన్నారు. ఫైనల్గా కింగ్డమ్ వచ్చింది, మీరు చూసారు, ఎలా అనిపించింది అసలు స్టోరీ? అంటే ఫ్యాన్స్ అందరూ కూడా గర్వపడేలాగా ఉందని చెప్పొచ్చు. ఓకే, ఎందుకంటే ఈ సినిమా కోసం అంటే కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు విజయ్ దేవరకొండ. ది బెస్ట్ పర్ఫార్మెన్స్, తన ఎమోషన్స్ కానీ అన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఫ్యాన్స్ అందరూ కూడా గర్వపడేలాగా, కాలు రగిలేసుకునేలాగా అతని పర్ఫార్మెన్స్ ఉంది. సో దాని వరకు విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ వరకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరూ కూడా, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనే కాదు, జనరల్ సినీ గోయర్స్ కూడా అతని డెడికేషన్కి కానీ అతని దీనికి కానీ ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే. అండ్ సత్యదేవ్ గారికి సపరేట్గా ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అంటే ఆయన కూడా ఒక హీరోగా తన గుర్తింపు తను తెచ్చుకోగారు. ఇద్దరు కలిసి చేసినటువంటి మూవీ మల్టీ స్టార్ అనొచ్చా? మల్టీ స్టార్ అనొచ్చు, ఎందుకంటే ఇద్దరు స్టార్స్ ఉన్న సినిమా కాబట్టి. ఇందులో సత్యదేవ్ కూడా అంటే బేసిక్గానే ఇందా నువ్వు చెప్పినట్టు సత్యదేవ్ కూడా చాలా మంచి ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ సరిగ్గా. అతని డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంటుంది, ఆ మాడ్యులేషన్ అది చాలా బాగుంటుంది. ఇందులో వీళ్ళిద్దరు అన్నదమ్ములుగా నటిస్తారు. ఓకే, బ్రదర్స్. సత్యదేవ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. వీళ్ళిద్దరనే కాదు, ఈ సినిమాకి సంబంధించి పర్ఫార్మెన్స్లు అన్నీ కూడా ఒక రేంజ్లో ఉంటాయి. ఓకే, చాలా అంటే ఒక హాలీవుడ్ మూవీ రేంజ్లో చాలా బాగుంటాయి పర్ఫార్మెన్స్. ప్రతి చిన్న క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ నిడివి తక్కువైనా కూడా భాగ్యశ్రీ బొర్సే పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్లు అన్నీ కూడా బాగుంటాయి. సత్యదేవ్ ఇంకా విజయ్ దేవరకొండ ఇద్దరు ది బెస్ట్ పర్ఫార్మెన్స్. అంటే లైన్ ఏంటి సార్? అంటే బ్రదర్స్ రిలేషన్? అవును, అంటే ఇది కథగా చెప్పుకోవాలంటే చిన్నగా అంటే క్లుప్తంగా, తన కోసం ఒక గొప్ప త్యాగం చేసినటువంటి అన్నయ్య తప్పనిసరి పరిస్థితుల్లో ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే అన్నయ్యను వెతుక్కుంటూ తమ్ముడు చేసే ప్రయాణం. ఓకే, అందులో ప్రయాణం ప్లస్ పోరాటమే ఈ సినిమా కథగా మనం చెప్పొచ్చు. అండ్ విజయ్ గారి ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఒక పాస్ట్ 6 సినిమాస్ కూడా ఒక మిక్స్డ్ టాక్ అనుకున్నంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఆయన ఫ్యాన్స్. అవును. సో మరి దీంతో ఏమన్నా హ్యాపీ అయ్యారా? అంటే ఇప్పుడే మనం ఇమీడియట్గా కమర్షియల్ దాని గురించి చెప్పడం కష్టం, కానీ బట్ ఓవరాల్గా అయితే గౌతమ్ తిన్ననూరి కొంత డిసప్పాయింట్ చేసాడేమోనని మనకి అనిపిస్తుంది. అంటే అంతకుముందు అతను మళ్ళీ రావా, జెర్సీ, హిందీలో జెర్సీ, అలా 3 సినిమాలు చేసాడు. ఇప్పుడు ఇది 4వ సినిమా. అతను ఏంటంటే పర్ఫార్మెన్స్ల మీద విపరీతంగా ఫోకస్ పెట్టాడు. మేకింగ్ అసలు అంటే మన తెలుగు సినిమా కూడా హాలీవుడ్ని మించిపోయి మేకింగ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం హాలీవుడ్ రేంజ్ అని అనకూడదు, కానీ ఒక ఎక్స్ట్రాడినరీ రేంజ్లో, ఒక నెక్స్ట్ లెవెల్లో, అంటే ఒక రాజమౌళి, ఒక ప్రశాంత్ నీల్, ఆ రేంజ్లో సినిమాని తెరకెక్కించాడు. అయితే మేకింగ్ మీద పెట్టిన శ్రద్ధ కథాకథనాల మీద కూడా పెట్టుంటే బాగుండేది అని మనకి అనిపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ మూవీలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే మ్యూజిక్ అనిరుద్ధ్ అతను ఎక్స్పర్ట్ కదా. అవును, పర్టికులర్గా అంటే బీజిఎం మన దేవిశ్రీ ప్రసాద్ కానీ, కీరవాణి, మణిశర్మ వీళ్ళు ఎలాగైతే సిద్ధహస్తులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో, ఈ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఎక్స్ట్రాడినరీ చేశాడు. పర్టికులర్గా ఈ సినిమాకి అంటే మాస్ సినిమాలకి అలా కాకుండా ఒక సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, చాలా ఇంపాక్ట్ఫుల్ బీజిఎం ఇచ్చాడు అనిరుద్ధ్. కానీ సినిమాటోగ్రఫీ గిరీష్ గంగాధర్ అని ఆయనతో పాటు ఇంకొక ఆయన రెండు టైటిల్స్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ కానీ అలాగే ప్రొడక్షన్ డిజైనింగ్ గురించి మనం పర్టికులర్గా చెప్పుకోవాలి. అవినాష్ కొల్లా అసలు ఒక రేంజ్లో ఉంది. ప్రొడక్షన్ డిజైనింగ్ కానీ అన్నీ కూడా మేకింగ్ వాల్యూస్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా చాలా చాలా అసాధారణటువంటి స్థాయిలో ఉన్నాయి. మనం ఒక చాలా భారీ బడ్జెట్ సినిమా, ఒక బాలీవుడ్ కానీ ఒక హాలీవుడ్ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అలాగా ప్రొడక్షన్ డిజైనింగ్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ అన్నీ బాగున్నాయి.
అయితే ఇక్కడ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ గౌతమ్ తిన్ననూరి కథనాల విషయంలోనే ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం చేసి ఉంటే బాగుండేది. క్యారెక్టరైజేషన్ పరంగా కూడా క్లారిటీ కొంత మిస్ అయిందేమో అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కావచ్చు, సత్యదేవ్ క్యారెక్టర్ కావచ్చు, భాగ్యశ్రీ బొర్సే క్యారెక్టర్ కావచ్చు, ఇలా అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంటుంది అనమాట. అన్ని పర్పస్ఫుల్ క్యారెక్టర్స్. ఏదో వచ్చి అంటే హీరోయిన్ అంటే ఏదో గ్లామర్ కోసం హీరోతో సరదాగా అలాగ ఉండదు. ప్రతి క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంటుంది. అయితే ఆ పర్పస్ని ప్రాపర్గా ఎలివేట్ చేయడంలో, ఎస్టాబ్లిష్ చేయడంలో గౌతమ్ తిన్ననూరి తడబడ్డాడని మనకి. అండ్ భాగ్యశ్రీ బోర్సే అంటేనే ఒక గ్లామరస్ డాల్ లాగా అనిపిస్తుంది. సో మరి ఆమె గ్లామర్ ని డైరెక్టర్ యూటిలైజ్ చేశాడా? అంటే గ్లామర్ పరంగా ఈ సినిమాలో ఆమెకి స్కోప్ లేదు. ఓకే, పర్ఫార్మెన్స్ పరంగా స్కోప్ ఉంది. దాన్ని ఆమె మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుంది. అంటే ఇప్పుడు ఆమె ఫస్ట్ సినిమా మిస్టర్ బచ్చన్లో గ్లామర్కి ఎక్కువ ఇది ఉంటుంది. ఇందులో గ్లామర్ కంటే కూడా కాదు, గ్లామర్ పెద్దగా ఉండదు. పర్ఫార్మెన్స్ మాత్రం ఆమె అంటే ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ కూడా తను బ్రహ్మాండంగా చేయగలుగుతానని ఈ సినిమాతో ఆమె నిరూపించుకుందని మనం చెప్పొచ్చు. అండ్ సత్యదేవ్ గారికి పేరు ఉందండి ఇందులో? సత్యదేవ్ కూడా పేరు ఉంటుంది. అంటే మనకి ఆర్టిస్ట్ తెలియదు కానీ అతనికి పేరు, ఫ్యామిలీ అంతా ఉంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా సత్యదేవ్ చాలా బాగా చేశాడు. ఓకే, సత్యదేవ్ అనే కాదు, సినిమాలో ప్రతి క్యారెక్టర్ కూడా చిన్నదైనా సరే అంటే అంత అద్భుతంగా, అంటే క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. చాలా బాగా తీసుకున్నాడు. అండ్ విజయ్ మూవీస్, ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ని ఒక ఎందుకో ఫ్యామిలీ ఆడియన్గా కనెక్ట్ చేసుకోలేకపోతున్నారేమో ఆడియన్స్ అనిపిస్తుంది. ఎంతసేపటి కూడా అర్జున్ రెడ్డిలో ఒక అగ్రెసివ్ క్యారెక్టర్ చూసాం కదా, అక్కడే ఆగిపోయారేమో అనిపిస్తుంది. అలా ఎందుకంటే మరి గీతా గోవిందం అర్జున్ రెడ్డి తర్వాతే కదా. గీతా గోవిందం అర్జున్ రెడ్డి తర్వాత వచ్చింది. మరి అది అసలు ఎక్స్ట్రాడినరీ హిట్ కదా అది. అవును కదా. అలానే ఏం కాదు, అంటే హీరో అన్న తర్వాత ఏదో పర్టికులర్ జోనర్కి పరిమితం అవ్వడం అన్నది కరెక్ట్ కదా. అందుకనే అతను ఏదైతే తనకి రౌడీ స్టార్ అనే ఒక ఇమేజ్ వచ్చిందో దాని నుంచి మళ్ళీ బయటకు వచ్చి అన్ని జోనర్ల సినిమాలు కూడా చేయాలనే ఉద్దేశంలో భాగంగా చేసిన సినిమాలే ఖుషి కానీ, ఫ్యామిలీ స్టార్ కానీ. అయితే ఆ రెండు కూడా మిస్ఫైర్ అయినాయి. ఈ సినిమా మరి ఎంతవరకు పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది అన్నది మనం చూడాలి. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆదిత్య.